తాము అధికారంలో ఉన్నన్ని రోజులు ఏనాడు సింగనమల అభివృద్ధి గురించి పట్టించుకోని వైసీపీ నాయకులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా కుతంత్రాలు చేస్తున్నారు. వైసీపీ ఆడుతోన్న నాటకాల్లో ఒక పాత్రధారుడే ఈ ప్రసాద్. సింగనమలలో ఎక్కడ అభివృద్ధి జరుగుతోన్న అడ్డుపడే వ్యక్తి ఇతను. తాజాగా గార్లదిన్న మండలం కనంపల్లిలో కూడా ప్రసాద్ ఇలాంటి బురద జల్లే ప్రయత్నం చేశాడు. ఎంతో మంది యువతకు ఉద్యోగాలు ఇవ్వాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేస్తుంటే దానిపై దుష్ప్రచారం చేస్తున్నాడు. అయితే ప్రసాద్ అనే వ్యక్తికి ఈ వ్యవహారంతో అసలు ఎలాంటి సంబంధం లేదు. అతనికి భూమి లేదు, పరిహారం చెల్లించేది కూడా లేదు. వ్యక్తిగత కుటుంబ సమస్యలకు సంబంధించిన కేసులను ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ గారికి ఆపాదిస్తూ ప్రతిసారి ఇలాగే ఏదో ఒక గొడవను సృష్టిస్తున్నాడు. ఈ విషయం టీడీపీ అధిష్టానం కూడా గుర్తించింది. ఇప్పటికే దీనిపై పార్టీ అధినేతకు సమాచారం అందింది. ఇక ఒక వ్యక్తి తన స్వార్థం కోసం ఎమ్మెల్యే గారిపై, కుటుంబంపై బురద జల్లే ప్రయత్నం చేస్తుంటే వైసీపీతో పాటు కొన్ని మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానల్స్ దీనిని రాద్ధాంతం చేస్తున్నాయి. నిజాలను పక్కన పెట్టి వార్తలు రాస్తూ ఎమ్మెల్యే గౌరవాన్ని, పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. సింగనమలలో ఎక్కడ కార్యక్రమాలు జరిగినా ప్రసాద్ ఇలాగే వచ్చి హంగామా చేస్తుంటాడు. అనవసర అపోహాలు సృష్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు. మీడియా సైతం ఇలాంటి అనవసరపు వార్తలు ప్రచారం చేసే బదులు సింగనమలలో జరుగుతోన్న అభివృద్ధిని, ప్రజలకు ఇంకా ఎలాంటి సమస్యలున్నాయన్న విషయాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాము. సింగనమలలో అభివృద్ధియే ధ్యేయంగా ప్రజలు సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ గారిని ఈ రకంగా ఇబ్బందులకు గురి చేయాలని వైసీపీ చేస్తున్న ఈ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు. ఎందుకంటే ఆమె చేస్తున్న మంచి, ఆమె చేస్తున్న అభివృద్ధి కళ్ళ ముందే కనిపిస్తోంది. ఇక వైసీపీ నాయకులకు ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాము. వీరు చెయ్యని అభివృద్ధి కూటమి ప్రభుత్వం చేస్తుందని ఇలా అడ్డుకోవడం ఎంతవరకు సబబు? ప్రసాద్ లాంటి వ్యక్తులను పెంచి పోషిస్తూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. మీరు ఆడుతోన్న దొంగ నాటకాలు ప్రజలకు అర్థమవుతున్నాయి. ఇప్పటికే 11 సీట్లకు పరిమితం చేసి ప్రజలు బుద్ధి చెప్పారు. ఇంకా ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తే సింగిల్ డిజిట్కి రావడం ఖాయం. ప్రజలు కూడా వైసీపీ చేసే దొంగ నాటకాలను నమ్మొద్దని మేము మనవి చేసుకుంటున్నాము. నాడు వైసీపీ నాయకులు సమస్యల వైపు కన్నెత్తి కూడా చూసేవారు కాదు. ప్రజలు ఏమైపోయినా పట్టించుకోలేదు. కానీ నేడు కూటమి ప్రభుత్వంలో బండారు శ్రావణిశ్రీ గారు సమస్య ఎక్కడుంటే అక్కడ ప్రత్యక్షమవుతున్నారు. అప్పటికప్పుడు సమస్యను పరిష్కరిస్తున్నారు. వైసీపీకి, టీడీపీకి మధ్య ఉన్న తేడా ఇది.